సాయిరామ్. దయకల తల్లి ద్వారకామాయి దర్శనం. మనం ప్రతిరోజు మనకు సాయినాథుని ప్రేమ ద్వారకామాయి దర్శనంతో ఇస్తూ ఉన్నారండి. సాయినాథుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బాబావారి అనుభూతి అనుభవం మనకు కలిగిస్తూనే ఉన్నారు. సర్వమత సమానత్వాన్ని ఆచరించిన శ్రీ సాయినాథుల వారు సిహెచ్ ప్రతాప్తో మన దేశంలో 19వ శతాబ్దంలో మతమౌఢ్యం అనేది తీవ్రతరంగా ఉండేదంట. హిందూ ముస్లింల మధ్య కలహాలు ఎక్కువై ప్రాణ నష్టం కలిగి రక్తం ఏరులై పారేది. రెండు మతాల వారు ఒకరంటే మరొకరికి ఏమాత్రం పొడగిట్టని దుర్భర పరిస్థితి అంట అప్పుడు. అటువంటి తరుణంలో రెండు మతాల మధ్య సద్భావం నెలకొల్పడానికి, సోదర భావం పెంపొందించడానికి స్వయాన ఆ పరబ్రహ్మమే ఒక ఫకీరు రూపంలో ఈ భూమిపై అవతరించారు. ఆ అవతారాన్ని లక్షలాది భక్తులు సాయి అని ఎంతో ప్రేమతో పిలుచుకునేవారు. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. అన్ని మతాలు ఒక్కటే, అందరి మహనీయుల ప్రవచన సారాంశము ఒక్కటే. అందరు మతస్థులు ఆ పరమాత్మ బిడ్డలమే. అందరిలో ప్రవహించేది ఒకే రక్తం. అందరిలో సజీవమై ప్రకాశించే ఆత్మతత్వము ఒక్కటే. హిందువుల దైవమైన రాముడు, ముస్లిముల దైవమైన అల్లాను ఒక్కరే. ఆ పరమాత్ముడిని చేరేందుకు వివిధ మార్గాలే మతాలు, దారులు వేరైనా చేరబోయే గమ్యము ఒక్కటే. అందుకని మీలో మీరు కలహించుకోవడం మానండి అని శ్రీ సాయినాథుల వారు తన భక్తులకు ప్రబోధించేవారు. మానవులలో దట్టంగా పేరుకుపోయి ఉన్న మతమౌఢ్యాన్ని తొలగించి వారికి నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి వారిని జ్ఞానవంతులను చేయడానికి శ్రీ సాయినాథుల వారు అవతరించారు. ఒకసారి షిరిడీలో ఒక ముస్లిం భక్తుడు తనకు సంతానం కలిగితే షిరిడీకి వచ్చి మిఠాయిని పంచుతాను, శ్రీ సాయినాథుల అనుమతి ఏతో పంచుతానని మొక్కుకున్నాడు. బాబావారి అనుగ్రహం వలన అతని కోరిక ఫలించింది. 12 మగ సంతానం కలిగింది. కోరిక నెరవేరిన నేపథ్యంలో షిరిడీ వచ్చి మిఠాయి పంచడానికి బాబావారి అనుమతి కోరాడంట ఆ ముస్లిం. బాబావారు చిరునవ్వు నవ్వి వెళ్ళి మారుతి ఆలయంలో మిఠాయిని పంచు అని అన్నారంట. ఆ ముస్లిం బాబా మాటలకు ఆశ్చర్యపడి, నేను ముస్లిమును కదా, హిందువుల ఆలయంలో మిఠాయిని ఎలా పంచగలను అని అడిగాడంట. అందుకు బాబా నవ్వి, ఇటీవల జరిగిన యుద్ధంలో ఆంజనేయుడు అల్లాను ఓడించాడు అని మరింత కోపంతో, ఏమి ముస్లింరా నువ్వు, ఇదేనా ఖురాన్ చదివి నువ్వు అర్థం చేసుకున్నది, వెళ్ళి మారుతి ఆలయంలో మిఠాయిని పంచు అని ఆజ్ఞాపించారు. ఇక చేసేది లేక ఆ ముస్లిం భక్తుడు మారుతి ఆలయంలో మిఠాయిని పంచి తన మొక్కును తీర్చుకున్నాడు. నామ రూప గుణరహితుడు, సర్వగతుడు, విశ్వవ్యాప్తుడైన భగవంతునిపై భక్తికి మతభేదం అడ్డు కారాదు అని ఈ లీల ద్వారా బాబావారు మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేశారు. మత మార్పిడిని శ్రీ సాయి తీవ్రంగా నిరసించేవారు. విశ్వానికి సృష్టి, స్థితి, లయకారకుడైన భగవంతుడు ఒక్కడే అని సందర్భానుసారంగా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవారు. అన్ని మతాలు ఆ భగవంతుని చేరడానికే పుట్టాయి. సర్వమానవ సమానత్వాన్ని ఉద్బోధించే శ్రీ సాయి భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చెప్పేవారు. శ్రీ సాయికి కూర్మి భక్తుడైన బడే బాబా ఒక హిందువును ముస్లింగా మార్చి శ్రీ సాయి దర్శనానికి తీసుకుని వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించాడంట. అప్పుడు శ్రీ సాయి వారు ఉగ్రులై ఆ యువకునికి చెంప పగిలేలా కొట్టి, నీ తండ్రిని మార్చుకున్నావట్రా అని అరిచారంటండి. తన మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబావారి అభిప్రాయం. ఈ చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయకర్త ఆ భగవంతుడే. ఆయన యొక్క సర్వం చైతన్యం రూపంలో ఈ సృష్టి అంతటా ఆవరించి ఉంది. పిపీలకం నుండి సృష్టి నడవడికు శాసించే ఆ గ్రహగోళాదుల వరకు అందరిలో అదే నెలకొని ఉంది.
ఆ పరమాత్మ చైతన్యమే నిండి ఉంది. సులభంగా అర్థమయ్యేందుకు ఆ చైతన్యానికే ఆత్మ అనే పేరు పెట్టారు. అందరిలో అన్నింటా నిండి ఉన్నది ఒక్కటే చైతన్యం అయినప్పుడు మానవులు కులము మతము పేరిట మానవులు తమను తాము విభజించుకుని తమలో తాము కలహించుకోవడం ఎంతవరకు సమంజసం? మరొక సందర్భంలో సాయి భక్తాగ్రేసరుడైన దాదా కేల్కర్ను సాయిబాబా వారు పిలిచి కొంత డబ్బు ఇచ్చి మాంసం కొని తీసుకురమ్మన్నారు. దాదా కేల్కరు సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు, సదాచార సంపన్నుడు. రక్తం చూస్తే చాలు కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అటువంటి వ్యక్తి తన సమర్థ సద్గురువైన సాయి చెప్పిన వెంటనే నిస్సంకోచంగా బయలుదేరాడు. మధ్య మార్గంలో అతనిని వెనక్కు పిలిచి ఇంకెవరినైనా పంపించమని చెప్పారు శ్రీ సాయి. ఇంకొకసారి మసీదులో మాంసం పలావ్ వండుతున్న బాబావారు దాదా కేల్కర్ను పిలిచి పలావు ఎలా ఉందో రుచి చూడు అని అడిగారు. కేల్కర్ చూడకుండానే చాలా బాగుంది బాబా అని అన్నాడు. బాబావారు నవ్వుతూ రుచి చూడకుండానే బాగుందంటావేంటి అంటూ కేల్కర్ చేతిని బాండీలోనికి తోసి సరిగ్గా ఉడికిందో లేదో చూడు, ఆచారం గురించి భయపడకు అని ప్రేమగా అతనిని గిల్లారు. ఆచార వ్యవహారాలు శరీరానికే కానీ ఆత్మకు కావు. పరబ్రహ్మ స్వరూపమైన శ్రీసాయి తన ఆజ్ఞలను శిష్యులు ఏ మేరకు పాటిస్తూ ఉన్నారో పరీక్షించేందుకే సాయినాథులు వారు నిషిద్ధమైన పనులను పురమాయించేవారు. సాయినాథుని పాదాలకు సర్వస్వ శరణాగతి చేసే గురువు ఆజ్ఞను తూచా తప్పక పాటించే భక్తులకే గురువు యొక్క అనుగ్రహం ఫలం శీఘ్రంగా లభిస్తుంది. గురువు ఆజ్ఞలను తమ స్వంత బుద్ధితో ఆలోచించి తర్క వితర్కాలను చేసేవారికి ఎన్ని జన్మలకైనా అనుగ్రహం లభించదండి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా సాయినాథుడు మనం ఏం చేస్తున్నామో, మనం ఏమి మాట్లాడుతూ ఉన్నామో అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇదంతా సాయినాథుడు మనను చూస్తూ ఉన్నారు, మన మాటలు వింటూ ఉన్నారు అన్న స్ఫురణతో మనం ఉంటే గనక అటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఎవరినైనా నిందించడం కానీ, ఎవరి గురించి అయినా దుర్భాషలు ఆడడం కానీ మనం చేయగలమా? అసలే చేయలేము. కనుక ఈ రోజు నుంచి మనం బాబావారు ఏమి చెప్పారో ఆ ఆజ్ఞలను పాటించడానికి మన ప్రయత్నం చేద్దాం. ఆ పైన బాబావారు సహాయం చేయమని ప్రార్థిద్దాం.